హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మూమెంట్స్. ఈరోజు అయితే ఇప్పుడు రైనీ సీజన్ కదండి, వేడి వేడిగా తినాలని ఈవినింగ్ టైంలో అందరూ బాగా ఇష్టపడతారు. సో మొక్కజొన్న కంకెలు లేకపోతే కండెలు అంటాం కదా, వాటిని స్వీట్ కార్న్ కాకుండా మామూలు కార్న్ అండి. ఇట్లా ఒలుచుకున్నాను 4 to 5, 4 నుంచి 5 కండలు తీసుకుని ఇలా ఒలుచుకుని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర అండ్ సాల్ట్ ఇవన్నీ మొత్తం మిక్సీ చేసేసుకుందాం అనమాట. ఇలా కొంచెం కొంచెం వేసుకుని మొత్తం పప్పులంతా మొత్తం ఇట్లా కచ్చా పచ్చాగా, మరీ మెత్తగా స్మూత్ ఫైన్ పేస్ట్ చేసుకోకూడదు. కచ్చా పచ్చాగా వేసుకుంటేనే గారెలు అనేది బాగుంటాయి, మక్క గారెలు. చూసారా, కొంచెం కచ్చా పచ్చాగా ఇట్లా మొత్తం వేసేసుకుని లాస్ట్ వాయిలో జీలకర్ర వేసుకోవాలి. ఎక్కువ అన్నిట్లో అవ్వకుండా లాస్ట్ వాయిలో ఒక దానిలో జీలకర్ర వేసుకుని లాస్ట్లో ఉప్పు యాడ్ చేసుకున్నాము. ఒక 1 కప్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి యాడ్ చేసుకుని, ఉల్లిపాయ వేస్తే ఏమవుతుందంటే కొంచెం స్మూత్గా వస్తాయి. ఉల్లిపాయ లేకుండా అయితే కొంచెం కరకర ఇష్టపడేవాళ్ళు. ఇది ఉల్లిపాయ కలిపిన పిండి, ఇది ఉల్లిపాయ కలపని పిండి. మా వారికి కొంచెం కరకర ఇష్టం అనమాట. సో ఇలా ప్లేట్ రివర్స్ చేసుకుని క్లాత్ తడుపుకుని తడి క్లాత్ మీద ఇలా రౌండ్గా చేసుకుని ఇట్లా పల్లాగా ఒత్తేసుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి ఎమ్మిగి ఈజీగా 10 minutesలో చేసేసుకోవచ్చు. వేడిగా వర్షాలు పడుతున్నప్పుడు వేడిగా తింటే ఎవరైనా ఇష్టపడతాం కదా. మిర్చి బజ్జీ, వడలు, గారెలు, పకోడీ ఇట్లా ఈ టైప్లో ఎమ్మిగా 10-15 minutesలో రెడీ అయిపోతాయి. వేడిగా తినొచ్చు, హెల్త్కి మంచిది అండ్ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే వరకు ఈజీగా స్నాక్స్ చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు కదా. ఇదిగోండి, ఇలాంటి కొలతతో ఇలా చేసేసుకుంటే ఎమ్మీగా. ఇంకా కావాలి అనుకున్నప్పుడు ఆనియన్ వేసుకోకుండా ఇంకొంచెం క్రిస్పీగా కాల్చుకోవచ్చు. లేదంత క్రిస్పీ తినలేమన్నప్పుడు కొంచెం మందంగా చేసుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.